సంపతన్న గారికి, అదేవిధంగా సరితమ్మ గారికి, ఈసీసీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, పెద్ద ఎత్తున వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు ఈలవరి శంకర్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడికి డిప్యూటీ సీఎం గారు నిన్న ఇక్కడికి వస్తుందని చెప్పి ఫోన్ చేస్తే అల్లంపూర్ కదా మనకి ఏం సంబంధం ఉంటుంది అని మళ్ళీ ఆలోచించిన. బట్టే అన్న డిప్యూటీ సీఎం గా ఒక ఎనర్జీ మినిస్టర్ అంటే విద్యుత్ శాఖ కూడా ఆ శాఖతో రైతులకి ఇబ్బంది పడకుండా ఎక్కడికి పోయినా కానీ మోటార్లు కారిపోతున్నాయి, మనకి సబ్స్టేషన్ కావాలని చెప్పేసి నిజంగా మీరు చూస్తే ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళు ఏదైతే 10 సంవత్సరాలలో ఏవైతే సబ్స్టేషన్ ఇవ్వలేకపోయినారో మనం రాగానే, మన ప్రభుత్వం రాగానే అన్న శాంక్షన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కాగానే 6 నెలల ముందు వచ్చేసి శంకుస్థాపన చేసి ఎలక్షన్ ముందు చూపించుకుంటారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము మన పాలనలో, ప్రజాపాలనలో మనం ఇప్పుడు ముందే శాంక్షన్ చేసుకొని రైతులకి ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఈ రోజు సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకుంటూ ప్రతి దగ్గర ఓపెన్ చేసుకుంటా ఇక్కడికి వచ్చినందుకు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా జడ్చల్ల ఎమ్మెల్యేగా చేసినారు, ఇప్పుడు మీకు లోక్సభ ఎంపీగా నాకు పెద్దలు మా మల్లు రవి గారికి ఈరోజు పుట్టిన రోజు, ఇందాక పుట్టినరోజు చాలా చేసుకోవాలి అన్న. ఎంత నాకని ఎంత పెద్దగా ఉన్నా కానీ కూడా నేను ఆయనకు ఒక చిన్న తమ్ముళ్ళలాగానే ఎప్పుడైనా కానీ నా గురించి ఆలోచిస్తారు, జడ్చల గురించి ఆలోచిస్తారు, మహబూబ్ జిల్లా గురించి ఆలోచిస్తారు. వాళ్ళ కుటుంబం అంతా, మల్లు రవి గారు ఒక్కరే కాదు, వాళ్ళ అన్న మల్లు అనంతరాములు గారు కూడా మనకి ఎంపీగా చేశారు, మల్లు రవి గారు చేశారు, బట్ట విక్రమార్క గారు కూడా ప్రజాహిత పాదయాత్ర అని చెప్పి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని చెప్పేసి ప్రతి గ్రామానికి వచ్చి ఆ రోజు నాకు బాగా గుర్తుంది. మన దగ్గర ఉదండపూర్ రిజర్వాయర్ కానీ పాల్మూరు గారి లిఫ్ట్ ఇరిగేషన్ పాదయాత్ర వస్తా అంటే అదే బీఆర్ఎస్ నాయకులు ఎట్లొస్తారు అని అన్నారు. ఈ రోజు అన్న మంత్రి అయిన తర్వాత రైతులు బాధపడుతుందని చెప్పేసి రైతులకి ల్యాండ్ అక్విజిషన్ కానీ వాళ్ళకి ఆ పైసలు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళలాగా కమిషన్లు కాదు, వాళ్ళు ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించింది. కానీ మన ప్రభుత్వము మాత్రం కేవలం మనము రైతుల గురించి ఆలోచన. మీకు ఇంకొకటి చెప్పాలి ఏమైందని, బీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము వస్తామని. జడ్చలలో ఒకటి జరిగింది, అది చెప్పాలి, మీరు అందరు వినాలి. నేను ఎమ్మెల్యే కాకముందు కొంతమంది నా దగ్గరకు వచ్చినారు, సార్ రాత్రి జడ్చలలో పందులు మాయమైపోతున్నాయి అన్నారు. పందులు మాయమైపోతున్నాయి ఏంది అని అనుకున్నాను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే రోజు రాత్రి జడ్చలలో పందులు పట్టుకొని పంది మాంసము చెన్నైలో అంటే మెడ్రాస్ 90 రూపాయలకి కేజీకి అమ్ముతారు. ఆ మాజీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు రోజు రాత్రి పందులు పట్టుకొని ఆ పందుల్ని మీ రూటే అలంపూర్ రూట్ నుంచే చెన్నైకి ఎట్లా తీసుకుపోయింది తెలుసా. నేనేమో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు పోలీసు కారణే వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఒక్కనే వెళ్తా అంటే వాళ్ళు పందులకి కూడా కాన్వేలు పెట్టి పందులు చెన్నైకి పంపించి అమ్ముకున్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళ పాలన. ఇంకోటి ఏంది, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్. మహిళలమ్మ మీరు ఇక్కడ ఉన్నారు, నా భార్యతో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసే, మా అమ్మతో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసే. అమ్మ మీ కొడుకుతో మాట్లాడినప్పుడు మీ ఫోన్ వింటే, ఎవరైనా బయట వాళ్ళు వింటే మీకు మంచిగా అనిపిస్తుందా? నేను నా భార్యతో మాట్లాడదు, లేకుంటే మీ కొడుకు మీ కోడలతో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా వింటే, అమ్మా నిజంగా చెప్పండి అమ్మా, ఇంట్లో మన మహిళలకి మనం ఏం చెప్పుకోగలుగుతాం చెప్పండి. దీనికోసం అంటే వాళ్ళు మళ్ళీ వస్తారంట. అసలు ఎప్పుడైనా అలంపూర్ గురించి పట్టించుకున్నారా? సంపదన పాపము గెలుచుంటే నిజంగా ఈరోజు పెద్ద పదవిలు ఉంటుండే. అలంపూర్ ఈ రోజు మీకు మంచిగా అభివృద్ధిలో 1వ స్థానానికి మహబూబ్ జిల్లాలో తీసుకొస్తుండే. అయినా కానీ గెలవకున్నా కానీ రోజు ఆయన అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలు పోయినా కానీ కూడా, ఏ మంత్రి దగ్గర పోయినా కానీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఉంటుంది, ఆయననే ముందుకు పిలుస్తారు మినిస్టర్లు అంతా. అది మీ సంపద. కాబట్టి సంపదకి మీ ఆశీర్వాదం ఉండాలి. మల్లు కుటుంబానికి అంటే భక్తి విక్రమార్క అన్న కానీ మన మల్లు రవి గారు కానీ వాళ్ళకు కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం మాకు కూడా ఉండాలి. వాళ్ళకని చిన్నోళ్ళు, ఎందుకంటే మేము షెడ్యూల్ చేసుకున్నప్పుడే వాళ్ళు నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు.
కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా